ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నైనా గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. గత కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 2:11-12 చూద్దామండి. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. ఎక్కడి నుంచి రక్షిస్తుందండి? మనను బుద్ధి మనలను కాపాడుతుంది, వివేచన మనకి కావలగా ఉంటుంది. బుద్ధి మనలను మనము స్వబుద్ధి కలిగి ఉండాలి. సబుద్ధి కలిగిన స్త్రీ కొనియాడబడినని చెప్పుచున్నాను. ఎప్పుడైతే మనం స్వబుద్ధి కలిగి ఉంటామో అప్పుడు దేవునిలో అందును మెలుగుతాము. మన కుటుంబంను ఎలాగ రక్షించుకోవాలో కూడా తెలుస్తుంది. మన పిల్లలను, మన భర్తను, మన అత్తమామలను ఎలా రక్షించాలి, ఎలా చూడాలి అనే విధానము మనకి తెలుస్తుంది. మంచి బుద్ధిని కలిగి ఉంటే మన సంసారమును ఎలా సర్దిద్దుకోవాలి, మన సంసారం ఎలా ఎదరికి నెట్టుకోవాలి అనేది కూడా నేర్పిస్తూ ఉంటుంది. మనము స్వబుద్ధిని కలిగి ఉండాలి, మంచి బుద్ధిని ఆధారం చేసుకోవాలి. వివేచన నాకు కావలి కాయనని చెప్పుచండి. వివేచన ఏం చేస్తుందండి? మనకి కావల కాస్తుంది. వివేచన నీకు కావలి కాయనని చెప్పుచున్నది. మనం వివేచనము కలిగి ఉంటే మనకి కావలగా ఉంటుంది. మనం ఎప్పుడూ కూడా దుష్టుల దగ్గరికి వెళ్ళకూడదు. మనం దుష్టుల ఆలోచన చెప్పున్నాడు, పాపుల మార్గం నిలవక అపహాసులు కూర్చుండు చోట కూర్చుండవద్దు అని చెప్పుచున్నాడు. నిత్య జీవమునకు మార్గముని సిద్ధపాటు చేసుకోమంటున్నాడు. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాట్లాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. మంచి బుద్ధి ఎక్కడి నుంచి రక్షిస్తుందండి? దుష్టుల నుండి రక్షిస్తుంది. మూర్ఖముగా మాట్లాడు వారి నుండి కూడా రక్షిస్తుంది అని చెప్పుచున్నాడు. మంచి బుద్ధిని స్వబుద్ధి చేసుకుని స్వబుద్ధిగా ఆధారము చేసుకోమని చెప్పుచున్నాడు. మంచి స్వభావమును, మంచి బుద్ధిని కలిగి మనం జీవించాలని. మన తోటి వారితో ఒకవేళ మన తోటి వారు చెడు మాట్లాడినా కూడా మనం మంచి బుద్ధిని కలిగి ఉంటే మనకి మంచి ఆలోచన వస్తుంది. మన ఆలోచన విధానం బట్టి, మన మాట తీరువుని బట్టి ఎదరికి వెళతాము. కానీ మన మాట తీరు ఒకలాగానే, పైకి ఒకలాగా చాలామంది ఇప్పుడు వేషధారణ కలిగి ఉంటున్నారు. ఎప్పుడూ కూడా నిజమైన రక్షణ కలిగి ఉండలేదు, వేషధారణ కలిగి ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన నిత్య మార్గంలో చేరాలి అని అనుకున్నప్పుడు మనం మంచి బుద్ధిని ఆధారం చేసుకోవాలి. వివేచనను, మంచి నడవడికను, మంచి ఆలోచనను కలిగి ఉండాలి. మనమును మన కుటుంబమును కూడా, ప్రతి ఒక్కరిని కూడా రక్షింపబడాలంటే మన మాట తీరు సరిగా ఉండాలి. మన నాలుకను మనము సరి చేసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా స్వబుద్ధిని ఆధారం చేసుకోవాలి. అప్పుడు మనం ఇవన్నీ కూడా మనము ఆధారం చేసుకుని ఉంటే దేవుడు మనకు మంచి ఆలోచన, మంచి శక్తిని కూడా ఇస్తానని చెప్పుచున్నాడు. హగ్గయి 2:3 చూద్దామండి ఒకసారి. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనుక భయపడకూడని చెప్పుచున్నాడు. మనము సురక్షితంగా దుష్టుల చేతిలో నుండి ఎప్పుడైతే తప్పించబడతామో అప్పుడు దేవుని ఆత్మ మనకి మీదకి వస్తూ ఉంటుంది. దేవుని ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనము భయపడకూడదు. నిత్యము కూడా దేవునిని కొనియాడబడాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని మీద మాత్రమే ఆధారపడి ఉండాలి. రోజు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు, ఇలాగే చెప్తారని అనుకుంటారు. కానీ ఒక్కసారి చేసి చూస్తే తెలుస్తుంది. మనం ఎప్పుడూ కూడా దేవుని మీద, ఆయన ఆత్మ మన మీద ఉన్నది కనుక మన మధ్య ఆయన ఉన్నాడు కనుక మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. కీర్తనలో 121:7 చూద్దామండి. అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణముగాను, నీవే నాకు ఆశ్రయ స్పందముగాను, నా తల ఎత్తువాడువుగాను ఉన్నావు. ఎలాగండి? ఏ అపాయమును కూడా రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును సేద తీర్చునని చెప్పుచున్నాడు. మనకి ఏ అపాయమును కూడా రాకోకుండా ఆయన మనకు సేద తీరుస్తానని చెప్పుచున్నాడు. ఏ అపాయమును కూడా మన దారికి మనము వెళ్తున్నాము, బస్సులో వెళ్తున్నాము, రైలు, ఎంతోమంది కొన్ని వాహనములలో ప్రయాణం చేస్తున్నారు. ఏ అపాయమును, ఏ కీడును రాకోకుండా మనను ఆయన చేతుల కింద
మనల్ని కాచి కాపాడి ఆయనను స్తుతిస్తూ వెళుతున్నాం కాబట్టి మన గృహములకు సురక్షితంగా చేరగలుగుతున్నాం. అదే దేవుని యందు మనం భయమును భక్తిని లేకపోతే మనకి ఏది సాధ్యమవుతుంది? ఏది కూడా సాధ్యం కాదు. దేవుని ఎడల మనం నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా దేవుని యందు భయమును భక్తిని కలిగి ఉండాలి. ఆయన రెక్కల కింద మనల్ని కాస్తానని చెప్పుచున్నాడు. దుష్టుల నుండి దూరముగా ఉండమని చెప్పుచున్నాడు. మంచి బుద్ధిని మంచి స్వభావమును కలిగి ఉండమని చెప్పుచున్నాడు. మనమైతే ఏం చేస్తున్నాం? ఎప్పుడైనా ఒకసారి ప్రార్థన చేయుచున్నామే. మనం ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుచున్నామో అవి పొందుచున్నామని మనం నమ్ముచున్నామా? నమ్మిన ఎడల దేవుడు మనకి విశ్వాసమును ఇస్తానని చెప్పుచున్నాడు. ఆయన ఆత్మ మన మధ్య ఉన్నది కనుక మనము ఎప్పుడును కూడా భయపడకూడదు. మనం ప్రయాణమై వెళ్ళినప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ ఎప్పుడును కూడా మనము భయము చెందకూడదు, దిగులు చెందకూడదు. ప్రతి ఒక్కటిని కూడా దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు. మనం దేవుని ఎడల భయమును భక్తిని వినయమును కలిగి ఉండాలి. మంచి బుద్ధిని కలిగి ఉండాలి. దుష్టుల మార్గం నుండి విడిచిపెట్టాలి. మనం దుష్టుల జోలికి పోకూడదు. మనము ఎప్పుడును కూడా దేవుని వద్దకు వెళ్ళి ప్రార్థన, ఒక నిమిషం ఖాళీ ఉంటే ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన జీవితంను అలవాటు చేసుకోవాలి. ప్రార్థన యందు నిలకడగలిగి ఉండాలి. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. మన కోసము మన పిల్లల కోసము ఏడవమన్నాడే, అంతేగాని ఆయన కోసమని ఏమి చెప్పలేదు కదా దేవుడు. మన కోసము మాత్రమే పాకులాడమన్నాడు. అంతేగాని మనం ఏం చేస్తున్నాం? దేవుడు ఉన్నాళ్లే అని నామకార్థంగా స్తుతి చెల్లించేసి మన పనిని మనం చేసుకున్నాం. అలాగా కాదు. దేవుని ఎడల భయమును భక్తిని వినయమును మంచి బుద్ధిని దురాలోచనను పాప జీవితమును కూడా విడిచిపెట్టాలి. మనము దేవుడు చూస్తాడు ప్రతిదీ కూడా. మనుషులకు చాటు మరుగైనదేమో, దేవునికి చాటు మరుగైనది ఏమిది కూడా లేదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతి 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 సర్వోన్నతమైన స్థలములలో కొనియాడబడుచున్న దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. గడిచిన కాలమంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను ప్రభ. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభ. ప్రతి ఒక్కరిని నీ రెక్కల చాటున భద్రము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరు హృదయమును మార్చు, మనసును మార్చమని అడుగుచున్నాను ప్రభ. చిన్నబిడ మొదలుకున్న వృద్ధాప్యంలో ఉన్నవారిని, పెద్దవారిని, చిన్నవారిని, నడివయసులో ఉన్నవారిని ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను ప్రభ. వారి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభ. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాను ప్రభ. యవనరాలను కూడా ప్రభ ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. బాలికలని, బాలింతలను, చండిబిడతలని, పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వాహనములు నడుపుచుండగా వారి వాహనములను సురక్షితంగా ప్రయాణం చేసి వారి గృహములకు క్షేమంగా వెళ్ళుటకు సహాయము చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. హాస్పిటల్లో నాయన ప్రభ ఎంతోమంది ఎన్నో రోగములతో బాధపడుచున్నారు ప్రభ. వారి రోగములను బాగు చేయమని అడుగుచున్నాను ప్రభ. వారిని స్వస్థపరిచి ముట్టమని అడుగుచున్నాను ప్రభ. యాక్సిడెంట్ అయిన బిడ్డను కూడా మీరు స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభ. అలాంటి వారు ఎంతమంది అయితే ఉన్నారో వారందరిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు నాయన ప్రభ. మమ్మల్ని స్వస్థపరచు బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నీ పరిశుద్ధాత్మ మా పైన కుమ్మరించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును, కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నేను ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభ. వారికి ఎవరికైతే ఏ అవసరతలనే మాకు తెలియదు కానీ ప్రభ, ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాను ప్రభ. వారికి సమృద్ధిగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. నాయన ప్రభ, ప్రతి ఒక్కరు గృహంలో నాయన ప్రభ కనికరమును, దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభ. ఇతర దేశంలో పని చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. శక్తిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. వెళ్ళిచుండగా వచ్చుచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభ. ఎవరైతే ఏ చేతి పనులు చేస్తున్నారో వారి చేతి పనులను దీవించమని అడుగుచున్నాను ప్రభ. ఎవరికి ఏ అవసరతలనే మాకు తెలియదు కానీ నీకు తెలిసినైనా ప్రభ. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరును గాక. మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. దుష్టుని నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.